శ్రద్ధ అంటే ఇవన్నీ కరెక్టే. మనస్సులో లేక మనస్సు చలించకుండా ఉండడమే శ్రద్ధ. అచంచలమైనటువంటి లక్ష్య సాధనలో ఉత్కృష్టమైనటువంటి దృష్టి ఉండి మనస్సు చలించకుండా అంతర్గతంగా బహిర్గతంగా వస్తున్నటువంటి కట్టడులు కానీ లేక మనోభావ ఉద్రేక ఆవేశ ఇలాంటివన్నీ కూడా రాకుండా మనస్సు చలించకుండా ఉండటమే, ఆ పని చేయటమే శ్రద్ధ. ఆ శ్రద్ధని ఎలా మనము పెంపొందించుకోవాలి? అది కదా మనకు కావాల్సింది. ఎలా అంటే మన లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేయటానికి మనస్సు ఆ లక్ష్యం మీద శ్రద్ధ ఉండాలి అంటున్నారు. అంటే మనకు వెంటనే కుదరవచ్చు, కుదరకుండా కూడా ఉండవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నది, పట్టుదలగా ప్రయత్నిస్తున్నది దానికోసమే కదా. అంటే ఏదైతే మనము ఒక లక్ష్య సాధన అనుకుంటున్నామో, ఏ లక్ష్యం కోసం అయితే మనం శ్రమించాలనుకుంటున్నామో ఆ లక్ష్యం కొనసాగుతూ ఉంటే నిజంగా మనం శ్రద్ధ బట్టి సద్గురుకు దక్షిణ ఇచ్చినట్టే అంటున్నారు స్వామి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే ఇక్కడ మనకి కోపం రాకుండా ఉందా? ఇవన్నీ కూడా మనం ఇందాక అనుకున్న మనస్సు చలించకుండా చేయటమే ఏకాగ్రతతోటి ఏకలక్ష్య సాధనతోటి మరి పరిపరి విధాలుగా పరిభ్రమించే మనస్సు, ఆ మనస్సుకి కోపం రాకుండా ఉంటుందా? అసూయ రాకుండా ఉందా? ద్వేషం రాకుండా ఉందా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ అవి అడ్డుపడుతున్నా అవి తొలగించుకోవటానికి మనము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామా లేదా అనేటువంటిది ఆధ్యాత్మిక పరివర్తన అంటున్నారు సద్గురు. అయితే మనం ఏం చేయాలి? మన మనస్సును అలా సంస్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంటే అలా మొగ్గు చూపుతోందా, అటు ఇష్టపడుతోందా, అసూయ రాగద్వేషాల్లో చిక్కుకుంటుందా, ఒకే మనిషి గురించి లేక ఒక ఆబ్జెక్ట్ గురించి ఒక పరిస్థితి గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే దాని మీద విపరీతమైన రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. అదే మనిషి కానీ అదే పరిస్థితిని కానీ మనము త్యాగం చేయాలి. ఒక చిన్న సిట్యుయేషన్ జరిగింది అనుకుందాం. ఆ సిట్యుయేషన్ని అక్కడికి వదిలేయాలి. అలా వదలకుండా ఈ పరిభ్రమించే మనస్సుకి మనము కొంచెం అలా వాసనలు అంటాయి అంటే ఇక అటువైపు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఏ అసూయ రాగద్వేషాల కోప అహంకార చిత్తాలన్నీ కూడా వదలాలి అని సద్గురువు చెప్పి ఆధ్యాత్మిక పరివర్తన రావాలి అని చెప్పాడో అక్కడ మనకు తెలియకుండా మనం అడ్డుగోడలు పెట్టుకుంటున్నాము అంటున్నారు. అందుకని అనుక్షణం మరి ఎలా ఉండాలి? అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. వినటానికి, చేయటానికి మాత్రము చాలా కష్టం. అనుక్షణము సాటి జీవుల పట్ల, మానవుల పట్ల మనకుండే భావము పవిత్రమై ఉండాలి. ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి. మనలో ఏమి ఉన్నదో వాళ్ళలోనూ అదే ఉన్నది. వాళ్ళ కష్టసుఖాలు శ్రేయస్సు, నా కష్టసుఖాలు నాకే శ్రేయస్సు అని ప్రతి సెకండు, ప్రతి క్షణము, ప్రతిరోజు ప్రాణశక్తి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుని ఆత్మీయతతోటి ఆత్మీయతా బంధాల నుంచి ముందుకు పోతూ ఉత్తమమైన ప్రవర్తన, ఉత్తమమైన భావాలు పెట్టుకున్నప్పుడు మాత్రమే శ్రద్ధ కలుగుతుంది. అదే దక్షిణగా మనం సమర్పించవచ్చు. అదే ఆధ్యాత్మిక పరివర్తన తీసుకొస్తుంది అని అంటున్నారు. ఎంత కష్టము, అంత సులువా? ఒకరి పట్ల భావం మారాలి అని అంటే ఎంత త్యాగం చేయాలి? ఒకరి మీద కోపం వచ్చింది, ఇక మనసు చికాకు, దెబ్బకు దెబ్బ, మాటకు మాట, పంతానికి పంతము అని ఎంతవరకైనా మనిషి ముందుకెళ్ళిపోతూ ఉంటాడు ఏదో సాధించాలని.
అందుకే షిరిడి సాయినాథులు వారు అన్నారు, వాడి సంస్కారానికి వాడి కర్మకి పూర్వజన్మ కర్మ పాశాలను గుర్తుపెట్టుకుని, నీకు జరిగింది పూర్వజన్మ కర్మబంధం అని గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి వెడలిపో. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, పంతానికి పంతము అని గుంపులు చేసుకుని రాజకీయం చేసుకుంటూ అదే మనిషి గురించి తీవ్రంగా ఆలోచన చేస్తూ ఆ మనిషిని అవమానపరచాలని, నువ్వు ఆల్రెడీ అవమానం పొందావు, ఈ అవమానము అక్కడితో సరిపోయింది, నా పూర్వజన్మ కర్మ ఇట్లా ఉంది అని ముందుకు వెళ్ళిపోవాలి. అదే శ్రద్ధ. చలించనటువంటి మనస్సు ఏకలక్ష సాధన ద్వారా, సాధన అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక పరివర్తన కలుగుతుంది అంటున్నారు. దానికి మనకి సద్గురు గ్రేస్ కావాలి, సద్గురు యొక్క సాన్నిధ్యం కావాలా. అంటే ఆయన దగ్గర కూర్చున్న అనేక భావాలు వస్తాయి, అది కూడా ఒక ఇబ్బందే కదా. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు కూడా మన భావాలకి, మనలో ఆలోచన ప్రకంపనలు ఏవైతే వస్తున్నాయో అవి విడిపోవు కదా. మరి సద్గురు మందు కూడా మనస్సు లక్ష్యం కావట్లేదు అంటే శ్రద్ధ జారిపోతున్నట్టు. అందుకని ఆ శ్రద్ధ గురించి, ఆ సద్గురు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు భగవంతుడు, అన్ని రూపాల్లో తానై ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. నాకు ఈ టైం టేబుల్ ప్రకారంగా నన్ను ఇలా కూర్చోబెట్టాడు, నాకు ఇచ్చిన టైం టేబుల్లో నేను ఆనందంగా, నాకు ఇచ్చిన బాధ్యత ఒక మంచి కొడుకుగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కూతురుగా, ఒక మంచి కోడలుగా, ఒక మంచి తోటికోడలుగా, ఒక మంచి, ఇక్కడ మంచి అంటే ఏంటి, ధర్మాన్ని ఆచరించేవాడు. మంచి చెడు అనేది విశ్లేషణ లేదు. అన్నయ్యకి మంచిది అనిపించింది, మీకు చెడు అనిపించచ్చు ఎవరికైనా. ఈ మంచి చెడు అనేది మనము ధార్మిక జీవితంలో ధార్మికంగా ముందుకు పోవటమే మంచి అనేది ఒక డెఫినేషన్. నిజంగా మంచి చెడులు అనేవి విశ్వం చూస్తుంది. అది మనం నిన్న కూడా అనుకున్నాం. ఆ కథ సత్సంగంలో నేను ఒక కథ చెప్పుకున్నాం, పూర్వజన్మ కర్మబంధనాలు ఎంత గట్టిగా పనిచేస్తాయి అని. మరొక పారి చెప్పుకుందాం. ఓ తల్లి, తనకి పిల్లలు లేరు, ఎన్నో తీర్థయాత్రలు, తీర్థక్షేత్రాలు, చూడనటువంటి సద్గురువు లేడు, మొక్కనటువంటి దేవుడు లేడు. అలా తిరుగుతూ ఆ తల్లి ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది మానసికంగా. చాలా సంపన్నులు, ఎంతో ఆస్తిపరులు, బిడ్డ లేడు. ఏం చేయాలా అని. అయితే ఒక పెద్ద మహాసంత్ దగ్గరికి వెళ్ళారు. ఆఖరికి ఎవరో చెప్పారు, పలానా సంత్ దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా ఒక ఆన్సర్ వస్తుంది, ఒక సొల్యూషన్ వస్తుంది అంటే, వారు ఉత్తరం సైడు, నార్త్ సైడు ఆ సంత్ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మాకు ఇట్లా పిల్లలు లేరు, మీ అనుగ్రహం కావాలి. వారు ఒక్కసారి అలా కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుని, వారు డబ్బులు ఏవి తీసుకోలేదు, కళ్ళు మూసుకుని, నాన్న ఇప్పుడు నీకు ఏదైతే భగవంతుడిచ్చిన టైం టేబుల్ నడుస్తుందో దానికి విరుద్ధంగా వెళ్తావా, ఆ కర్మను తెచ్చుకుంటావా? నీకు ఆల్రెడీ 40 ఏళ్ళు వచ్చేసాయి, మరి ఆలోచన చెయ్యి అంటే, ఆ తల్లి ఇక్కడ ఏమైందంటే పంతానికి పోయిందనమాట. ఆ తల్లి ఇక్కడ పంతం అంటే ఏంటి, ఎక్కడో రాసో లేకపోతే బుక్స్లోనో డైరీస్లోనో రాసిన పంతం కాదు. చుట్టుపక్కల అందరికీ కూడా పిల్లలు ఉండటం చాలా సంతోషదాయకం అనేటువంటి భావన ఆ తల్లికి ఏర్పడింది. అలాగే ఆస్తిపాస్తుల మీద ఉన్నటువంటి మోహం కూడా కొంచెం ఉండి ఉండవచ్చు, అది మనకు తెలియదు. స్వామివారు మాత్రము నీకు ఆ కొత్త కర్మ కావాలా తల్లి అంటే, అప్ప నాకు కావాలనిపిస్తుంది, ఆ బిడ్డతో అట్లా ఆడుకోవాలి, చేయాలి, పెంచాలి, ఉన్నతుణ్ణి చేస్తాను అంటే, వారు మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుని, నువ్వు ఒక పని చేయి, ఒక 11 రోజుల పాటు ఈ ఆశ్రమంలో ఉండి సేవ చేసి ఆ తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్తాను అని చెప్తే, ఆ తల్లి 11 రోజులు ఆశ్రమం అంతా కూడా అంటే చల్లటము, తుడవటము, మరి అలాగే స్వామివారివి పర్సనల్గా ఉన్నటువంటి
వారు వేసుకునేది ఏమిటో సన్యాసి డ్రెస్సే కదా, అది కూడా ఉతకటము, ఆరేయటము, ఇలా ఆశ్రమంలో చాలా సేవ చేసింది. చేస్తూ చేస్తూ అంటే భార్యాభర్త ఇద్దరూ చేసి ఉండొచ్చు. మనకి ఈ కథలో ఈ తల్లి గురించే ప్రస్తావన ఉందన్నమాట. ఇంకా అలా చేస్తూ చేస్తూ ఉంటే ఇక ఆ తల్లి అంతా కూడా కష్టపడి ఆశ్రమంలో అంతా గొప్ప సేవ చేసినప్పుడు ఇక 11వ రోజు మధ్యాహ్నం తల్లి ఒక కొబ్బరికాయ తీసుకురా అని ఆ దగ్గరకు ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చింది. ఆ కొబ్బరికాయ కొడితే చక్కగా కొట్టిన కొబ్బరికాయలో 2 స్వామి తీసుకుని ఒక్కటి మాత్రం చేతికిచ్చారు. చేతికిచ్చి, వెళ్ళు తల్లి, నీ దగ్గరికే నీకు ఆ విషయ పరిజ్ఞానం లేక ఆ విషయం నీకు తెలుస్తుంది, ఇంటికెళ్ళు, చాలా జాగ్రత్త అని అంటే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. సరే అని చెప్పి ఇక భార్యాభర్త ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పనమ్మాయి ఉంది. ఏ అమ్మగారు ఇన్ని రోజులైంది, ఇంత లేట్ అయింది అంటే 11 రోజులు వెళ్ళిపోయారు కదా ఇల్లు వదిలి. ఈ తల్లే చేస్తోంది. ఎవరు? ఈ అమ్మాయి, ఇంట్లో చేసే అమ్మాయి. ఆ అమ్మాయి అడిగింది, ఏంటి అని అంటే, ఇట్లా పోయినామప్ప 11 రోజులు ఊరంతా తిరుగుతూ ఒక స్వామి దగ్గర పోయినాము, స్వామి ఇట్లా అనుగ్రహం ఇచ్చారు, అది ఇదని చెప్తే సరే అయిపోయింది. అమ్మ, అసలు విషయం మర్చిపోయాను, మీకు తెలుసు కదా మా ఇంటి పక్కకు ఒక నర్సు ఉంటుంది, పలానా దవాఖానాలో ఒక తల్లి ప్రసవించి చనిపోయింది, ఆ బిడ్డకు చాలా తక్కువ 2 నెలలు కూడా ఉంటాయో ఉండవో తెలీదు, ఎలాగో అక్కడ ఆ బిడ్డ అట్లా ఉంది, వారు కూడా ఏవో రికార్డింగ్స్ అవి పెట్టుకుని ఇక ఎవరికైనా వస్తే ఇచ్చేద్దాము, లేకపోతే ఈ ఆశ్రమంలోనో ఇచ్చేద్దాము అనేటువంటి భావన ఉంది అని చెప్పగానే స్వామి చెప్పారు కదా విషయం నీ దగ్గరికే వస్తుంది అని, పదమ్మా ఇప్పుడే వెళ్ళిపోదాము అని చెప్పి ఆసుపత్రికి పోయారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవటము, నామోదు చేసుకోవటము, అలాగే ఇది ఈ పెద్ద ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అంతా చేసి ఆ పుట్టిన బిడ్డను తెచ్చుకున్నారు తల్లి తండ్రి. ఎంత బాగుందో చూడండి. ఇక ఈవిడికి 40 ఏళ్ళు, ఆయనకు 45 ఎంతో 50 ఉంటాయో తెలియదు, మరి ప్రస్తావన రాలేదు వయస్సు గురించి. కానీ ఈవిడికి మాత్రము 40 అనేటువంటి మాట వచ్చింది అక్కడ. అందుకనే మనం ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం. ఇక వారి ప్రస్తావన లేదు అసలు, కానీ వారు కూడా ఉన్నారు. ఇక ఆ పిల్లవాడిని తీసుకొచ్చింది, ఇక పెంచుకుంటోంది. ఈ పెంచుకుంటూ మరి ఆస్తులు అవి ఉన్నాయి కదా తల్లికి, కొంచెం మోహం వచ్చింది ఆ బిడ్డ మీద. వాడు ఏది అడిగితే అది ఇవ్వటము, గారాభంగా పెంచటము, ఏ రోజు కూడా ఆ బిడ్డ సొంత బిడ్డ కాదు అనేటువంటి భావన రాలేదు. వాణ్ణి అలాగే పెంచింది, అసలు సొంత బిడ్డ అనేది కాదు. అలా వాడు పెరుగుతూ 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 మెల్లిగా ఈ గారాభంలో, ఈ మోహంలో, అంటే తల్లి ఏం చేస్తుందంటే కొన్ని విషయాలు తండ్రికి చెప్పకపోవచ్చు. పిల్లల యొక్క వ్యావహారికమైనటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది తల్లి తండ్రి ఇద్దరూ చర్చ చేసుకోవాలి. సమయం లేదు అనటం తప్పు. ఆ తల్లి తండ్రికి చెప్పలేదు. ఇతను ఆ మోహంలో, అంటే ఎంతో గారాభంగా పెరిగాడు, ఎంత ఇస్తున్నారు, మరి ఆ కాలేజీలు, స్కూల్స్ ఇవన్నీ కూడా అలా ఏదో చదువులు ఆగిపోయింది. ఇక మెల్లిగా అలవాట్లకు బానిసైనాడు ఆ పిల్లాడు. బానిసైపోయి ఇక తల్లి మీద, తల్లికి తండ్రికి ఎదురు చెప్పటం ఆరంభించాడు. ఇంట్లో ఏ వస్తువు అంట తీసుకుపోతున్నాడు, అమ్మేస్తున్నాడు. ఎంత నరకంగా ఉంటుందో చూడండి. తీసుకెళ్తున్నాడు, అమ్మేస్తున్నాడు, మరి అలవాట్లకు బానిస అయిపోయినాడు. ఏం చేయాలో తెలియట్లేదు. ఒకరోజు ఇక వాగ్వివాదం జరిగింది. ఎవరికి? తండ్రి లేడు, తల్లికి కొడుకుకి. ఈవిడికి 60-65 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడు అతను ఆ వాగ్వివాదంలో, నువ్వు నాకెందుకు డబ్బులు ఇవ్వవు, ఈ ఆస్తి అంతా నాదే అని చెప్పి ఆ పిల్లవాడు చాలా ఉద్రిక్త ఆవేశంతో, బానిసైపోయాడే అలవాట్లకి, ఆ అలవాట్లలోంచి బయటికి రాలేక ఉద్రిక్తంతో ఆవిడ్ని తోసేసాడు. ఆవిడ మూలబడింది. ఆవిడ అహంకారం చచ్చిపోయింది తల్లిది.
ఎప్పుడైతే కొడుకు ఇలా ముట్టుకుని తోసేశాడో ఆ తల్లి భావన మారిపోయింది. మనసులో ఇలా అనిపించింది, నా సొంత కొడుకు అయితే ఇట్లా తోసేస్తాడా అని. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో అంటే విషయం అంత అలా పనిచేస్తుందిట, మరి మనకి తెలీదు. ఈ భావన రాగానే వీడికి ఇంకా తిక్కొచ్చేసింది. అంటే ఈ భావన ఆవిడ చెప్పలేదు. ఆ తరంగాలలో, ఆ కోప ఉద్రిక్త ఆవేశాలలో ఈవిడేదో చెప్పేస్తోంది. ఏమి అది అట్లా ఇట్లా అని. ఆ కొట్లాటలో పక్కకి ఒక ఇనుప వస్తువు ఉంటే అది పెట్టి తల మీద కొడితే చనిపోతుంది ఆవిడ. ఇల్లంతా రక్తమయమైపోయింది. అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఆ కోప ఆవేశ ఉద్రిక్తతలో జరిగినటువంటి సంఘటన. ఈ లోపల తండ్రి వచ్చాడు. ఇతను తండ్రిని కూడా కొట్టపోయాడు. ఆ తండ్రిని కూడా, అంటే వీడికి ఎలాంటి దురుద్దేశం వచ్చిందంటే పిల్లవాడికి, ఈ తండ్రి కూడా ఉంటే తనకు అడ్డు కదా. ఆ కోపంలో ఆవేశంలో ఇక తండ్రి మీదకి చెయ్యెత్తి అలా తోసేయబోతుంటే తండ్రి తప్పించుకుని పారిపోయాడు. ఇక ఈ లోపల పోలీస్ వ్యవస్థ ఇదంతా జరిగింది. చాలా దుఃఖభూయిష్టంగా జరిగిపోయింది. ఇక ఆ పిల్లవాడిని పోలీసులు, రక్షక భటులు వీళ్ళు రావటము, వాడిని తీసుకుపోవటం. ఈయన భార్యను పోగొట్టుకున్న బాధలో మళ్ళీ తిరిగి అదే స్వామి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ స్వామి చెప్తాడు, ఏ నాన్న, అప్ప నువ్వు ఆ రోజు కొత్తగా కర్మ తెచ్చుకోవటం అవసరమా అంటే మాకు అర్థం కాలేదు. నా భార్య పోయింది. ఏ కొడుకునైతే అనురాగంగా ఎంతో ప్రేమప్రదంగా పెంచుకున్నామో అతనే హంతకుడైనాడు, నా భార్యను చంపేసినాడు అంటే అప్పుడు నాయన ఇది పూర్వజన్మ కర్మ బంధనాలు అని గుర్తుపెట్టుకో. పోయిన జన్మలో వీడు చంపినవాడు తల్లిట, చనిపోయింది కొడుకుట. ఈ తల్లి మోహంలో పడి విషం పెట్టి చంపేసిందిట పిల్లవాడిని. ఇది ఆస్తి తగాదాల గురించా దేని గురించో ప్రస్తావన రాలేదు, సంత్ చెప్పలేదు స్వామి. ఇది ఒకటే చెప్పారు, ఇది రివర్స్ నాయన. పోయిన జన్మలో ఇతడు తల్లి, ఆ తల్లి ఏమో కొడుకు. ఆ తల్లి పోయిన జన్మలో విషం పెట్టి చంపేయటం వల్ల ఆ పూర్వజన్మ కర్మబంధనాలను అనుకుని సాగి 40 ఏళ్ళ వరకు కూడా పిల్లలు లేకపోతే అక్కడ మన ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ అమ్మాయి చెప్పటము, ఆ ఆసుపత్రికి పోయి తీసుకొచ్చుకోవటము, వాడిని అల్లారుముద్దుగా పెంచుతూ మోహంలో పడిపోయి అతని అలవాట్లకు బానిసైపోయి అలాంటి సిట్యుయేషన్ తీసుకొచ్చేసాడు. కర్మ అంత గట్టిగా పనిచేస్తుంది. అందుకని నేను ఆ రోజు అన్నాను, కానీ ఎప్పుడైతే కొబ్బరి కాయ 2 కాయలుగా అది విడిపోయినప్పుడు ఒకే కాయ ఇచ్చాను నేను, దాని అర్థం అదే, 2 ఇవ్వలేదు. ఎందుకు అనంటే 11 రోజులు ఆశ్రమంలో సేవ చేసినందుకు గాను జరగవలసిన కర్మలో 2 తల్లి తండ్రి ఇద్దరు చనిపోవాలట. అక్కడ ఇంకొక కథ ఉంది, వారు అవన్నీ చెప్పలేదు ప్రస్తావన. తండ్రి ప్రస్తావన తేకుండా ఇది ఇలా జరిగింది. అందుకని పూర్వజన్మ కర్మపాశాలను మనం గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఇది మంచికే జరిగింది, నా కర్మకే జరిగింది, సరిపోయింది, ఇక నేను మారాలి, నేను మారుతున్నాను అని చలించకుండా మనస్సులో మొత్తమంతా కలిసి మనము గురువు మీద ఉండే శ్రద్ధతో ఆ శ్రద్ధాసక్తులను ఉంచుకుని మనస్సు చలించకుండా సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉంటూ సాధన అభ్యాసం ద్వారా నిర్దుష్టంగా జరుగుతుంది. కానీ దానికి మనకు కావాల్సింది సద్గురువు యొక్క గ్రేస్. గురువు యొక్క గ్రేస్ ఉంటే జీవితంలో వచ్చే అనేక రకమైనటువంటి భావనలను మనం ఎలా సంస్కరించుకోవాలో మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నిష్ఠ పాడైపోతే, శ్రద్ధానిష్ట, ఆ నిష్ఠ అనేది పాడైపోతే మనము ఆధ్యాత్మిక పరిణితి సాధించలేము. అందుకని ఇలా ఉంటే 1,00,000 సిద్ధి చేసిన, లేకపోతే 1,00,000 సార్లు మంత్రం చేసిన
అక్షరక్షరాల సార్లు మంత్రం చేసినా సిద్ధించదు. ఏంటి అని అంటే దైవీ సంపద సత్వగుణం ఉంటేనే తప్పక సిద్ధిస్తుంది. కోటి పార్లు మంత్రం చేసినాయి, మనస్సులో శ్రద్ధ లేకుండా చలించే భావాలు ఎప్పుడు పరిభ్రమించే మనస్సు చుట్టూ తిరుగుతూ ఉంటే సాధన ముందుకు పోదు. మరి ఏం చేయాలి అని అంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు కానీ మన సద్గురు సాయినాథుల వారు కానీ ఏం చెప్తున్నారంటే మనలో దైవీ సంపద సత్వగుణ ప్రధానమైనటువంటిది ఉంటే మనము శ్రద్ధ అనేది సిద్ధిస్తుంది. శ్రద్ధతో ఈ రెండు సిద్ధిస్తాయి. అంటే ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అందుకని మనము ఆ సిద్ధి గురించే సాధనాభ్యాసం చేస్తున్నాము. ఆ సాధనలో భాగంగానే మనము నామగుణ సంకీర్తన కూడా చేసుకుంటున్నాము. సద్గురు సమస్త గురుమండలి అనుగ్రహము మనకుంది అని. అందుకని ఎప్పుడు కూడా మనము ఆ అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తులతోటి మనము ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన అన్నమాట. మరి దత్తస్వామి అనుగ్రహము, సమయాభావం కూడా అయిపోతుంది. మనకు భజన లేకపోతే జయ గురుదత్త, శ్రీ గురుదత్త.